హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సైకాలజీ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. అలాగే మీరందరూ చాలా బాగా టెట్ ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్, మూర్ఖత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశ్నావళి, క్వశ్చన్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, WC బాగ్లే ప్రకారం వీటి మధ్య సహబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాల వసతులు మరియు వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. కరెక్ట్ ఆన్సర్ ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ, యావరేజ్ ఐక్యూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 90 to 110. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రీడను పిల్లవాని మొదట సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. మొదట సాంఘిక కృత్యం ఏ క్రీడ అంటే ఆప్షన్ 2 సమంత్ర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. సైన్ లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వినికిడి లోపం కలవారికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం ఏది? పరిశీలన సాధనం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టచ్ టూల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రధనుసులోని రంగులను VIBGYORగా గుర్తించుకునే పద్ధతి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కొండ గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. రైట్ ఆన్సర్. వైఖరులు అనుభవాల ద్వారా ఏర్పడతాయి. రైట్ ఆన్సర్. వైఖరులు బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ పరిస్థితి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. కరెక్ట్ ఆన్సర్ 10 ఆప్షన్ 1 భావన, కాన్సెప్ట్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం మార్గదర్శకత సూత్రం గైడింగ్ ప్రిన్సిపల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఎమోషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ మరియు నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శిశన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి టీచర్ సెంటర్ మెథడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రదర్శన పద్ధతి డెమాన్స్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్,
మురళి తన క్లాస్మేట్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య, బిహేవియర్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సామెస్కీ ప్రకారం సరికాని ప్రవచనం, రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పిల్లలు పరిశీలన అనుకోవడం ద్వారా భాషను నేర్చుకుని రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా వికాసం ఉంటుంది. పిల్లలు నేర్చుకునే అంతర్గత శక్తితో జన్మిస్తారు. థర్డ్ వన్, పిల్లల మేధస్సు భాషాగ్రహణ పరికరం ఉంటుంది. తండ్రి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా దశలో ప్రణాళిక దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ పూర్వ చర్యాత్మక దశ, ప్రీ యాక్టివ్ ఫేజ్. ఈ కింది వానిలో ప్రాథమిక అవసరం ఏది? ప్రైమరీ నీడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిద్ర, స్లీప్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో బోధన వ్యూహం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్బంధ వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పెంపక శైలిన తల్లిదండ్రులు సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. ఏ పెంపక శైలి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిరంకుశత్వ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టి నిలిపే వస్తువులను ఎలా సూచిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆకృతి. నెక్స్ట్ క్వశ్చన్, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి? పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విస్మృతి, ఫర్గెటింగ్. క్వశ్చన్, కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాశీలక ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ క్వశ్చన్, సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలో ఉన్న రక్షక తంత్రం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపసంహరణ, విత్డ్రాల్. నెక్స్ట్ క్వశ్చన్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? మోటార్ స్కిల్స్ నేర్చుకోవడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ప్రీ చైల్డ్హుడ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? నాట్ రిలేటెడ్ సైకోమోటర్ డొమైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థాపన. మానసిక రంగం చెందినవి ఏమంటే అనుకరణ, ఉచ్చారణ, హస్తలాగం చెందినది హస్తలాగం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది? స్వయం ప్రతిపత్తి ఇచ్చే పెంపక శైలి ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాధికారతత్వ పెంపక శైలి, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన జరిగే కాలం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెదిరించడం అనేది ఒక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక పీడనం, మెంటల్ అబ్యూజ్.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో స్వీయ వనరులు ఏవి? సెల్ఫ్ రీసోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? వస్తు స్థిరత్వ భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, సెన్సర్ మోటార్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP లిప్ అనగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లిప్ అనగా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో అనువంశంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏవి? ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, EL థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞ సిద్ధాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం, మల్టీఫ్యాక్టర్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమన్నది ఈ పద్ధతి కింద వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంత పరిశీలన పద్ధతి, ఇంట్రో ఇన్స్పెక్షన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ICT అనగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునేది రక్షక తంత్రం ఏది? డిఫెన్స్ మెకానిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హేతుకీకరణ, రేషనలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యాసనం జరిగేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టట అనేవి ఈ రంగానికి చెందినవి. ప్రతిస్పందించడ, విలువ కట్టడం అనేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భావవేశ రంగానికి సంబంధించి, ఎఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ క్వశ్చన్, తాడును చూసి పాము అని భయపడడం అనేది? కరెక్ట్ ఆన్సర్ భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్, వైగెట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు? ఎలా పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యాసనం సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ, ప్రీ యాక్టివ్ ఫేజ్. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. వీటి ద్వారా నేర్చుకుంటారంటే ఆప్షన్ 1 అనుకరణ అండ్ పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించిన విధానం ఈ నియమానికి ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విశిక్షణ నియమం.
నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యాస సామగ్రిని అందించడం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 83%. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానలో ప్రక్షేపక పరీక్ష ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఇతివృత్త గ్రాహక పరీక్ష, టాట్. నెక్స్ట్ క్వశ్చన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యాసనం ఈ సిద్ధాంత ఫలితం. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేలుతో పట్టుకోగలడంలో ఉన్న వికాస సూత్రం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.